కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరొందిన నల్లగొండ జిల్లా రాజకీయాలు మరోసారి రంజుగా మారాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం జరుగుతున్న పోటాపోటీ దరఖాస్తుల పర్వం కొత్త సమీకరణలకు, అంతర్గత కుమ్ములాట్లకు తెరలేపింది. ఈ పదవిని దక్కించుకోవడానికి సీనియర్ నాయకులు, ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి పార్టీ అధిష్టానం విధించిన కఠినమైన షరతులు, కండిషన్స్ సీనియర్లకు, వారి శిష్యులకు ఊహించిన షాక్ ఇవ్వబోతున్నాయా? గతంలో ప్రోటోకాల్గా భావించిన పదవులే ఇప్పుడు ఆశావహులకు అడ్డంకిగా మారుతున్నాయా? నల్లగొండ డీసీసీ అధ్యక్ష పీఠం ఊహించని వ్యక్తిని వరించే అవకాశం ఉందా? జిల్లా కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవికి డజన్ల కొద్దీ దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఈ రేసులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి వర్గీయుల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. నకరేకల్, నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ వంటి నియోజకవర్గాలకు చెందిన నేతలు బలంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య, దైద రవీందర్, చెనగాని దయాకర్, దైద రవీందర్, పున్నా, కైలాష్ నేత పేర్లు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుల రేసులో వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పెట్టిన కండిషన్స్ వీరి ఆశలపై నీళ్లు చల్లాయంటున్నారు. జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ కమిటీలో ఉన్న వాళ్లకు అవకాశం లేదనే నిబంధన ఉంది. దీని కారణంగానే గుమ్మల మోహన్ రెడ్డి టీపీసీసీ కమిటీ నుండి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దానిలో భాగంగానే మంత్రి కోమటిరెడ్డి తమ అనుచరుడికే పీఠం దక్కాలని పట్టుబడుతున్నారట. నల్గొండపై పట్టు నిలుపుకోవాలంటే డీసీసీ తమ చేతిలో ఉండాలని ఆయన భావిస్తున్నారట. ఈ పదవిని ఒక శక్తి కేంద్రంగా మలుచుకోవాలని చూస్తున్నారు. సీనియర్ నేత జానారెడ్డి కూడా తమ అనుభవాన్ని, జిల్లాలో తమకున్న పూర్వ వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వర్గం వాదిస్తోంది. ఇంతకాలం ఈ పదవి కేవలం ప్రోటోకాల్గా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పీఠంపై కూర్చున్న వారికి మంచి ప్రాధాన్యత, అధికారంపై పట్టు లభిస్తోంది. అందుకే ఈసారి ఆశావహులు పోటాపోటీగా తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధిష్టానం ఈసారి అనూహ్యంగా కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ షరతులే ఇప్పుడు సీనియర్ నాయకులకు, వారి అనుచరులకు పెద్ద అడ్డంకిగా మారాయి. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఉండకూడదు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 50 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం అంతర్గతంగా సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా వివాదాలు లేని, జిల్లాలో అందరినీ కలుపుకుని పోగలిగే నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఈ కాంట్రవర్సీ రహిత నిబంధన మంత్రి కోమటిరెడ్డి వర్గాన్ని, అలాగే సీనియర్ల అనుచరులలో కొందరిని పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తరచూ వివాదాల్లో ఉండే వ్యక్తులకు పీఠమిస్తే అది పార్టీకి మైనస్ అవుతుందని అధిష్టానం ఈ కండిషన్ పెట్టినట్టు టాక్. ఈ షరతులు పక్కాగా అమలు చేస్తే చాలా మంది సీనియర్ అనుచరులకు భంగపాటు తప్పదు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువ. ఈ గ్రూపు రాజకీయాలను కాంట్రవర్సీలకు చెక్ పెట్టడానికి, అలాగే కోమటిరెడ్డి, జానారెడ్డి వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి అధిష్టానం ఒక తటస్థ, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్ల సిఫార్సులను పక్కన పెట్టి ఎవరి గ్రూపులోనూ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక యువ నాయకుడికి లేదా మహిళా నేతకు అవకాశం దక్కే అవకాశం ఉంది. స్థానిక సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు ప్రాధాన్యత దక్కని బీసీ వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచన కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయగలిగే, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నడిపించగలిగే వ్యక్తినే ఎంపిక చేస్తారా, లేక జిల్లాలో పార్టీపై పట్టు కోసం సీనియర్ల సిఫార్సులకే తలగుతారా అన్నది తేలాల్సి ఉంది. కాంట్రవర్సీలకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పెట్టిన ఈ కండిషన్స్ నల్గొండ రాజకీయాల్లో ఊహించని మలుపుకు సంకేతాలుగా ఇస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. త్వరలో
డీసీసీ పీఠం ఎవరిని వరుస్తుందో చూడాలి మరి.